సో వాళ్ళు చెప్పిన ప్లేస్ ఇదే, స్పాట్కి వచ్చానని ఒక మెసేజ్ చేద్దాం. You have to wait in the same place. My boys will pick you tomorrow in the afternoon. ఏంటి రేపు మధ్యాహ్నం వరకు ఇక్కడే వెయిట్ చేయాలనా? ఛే, లైఫ్ రిస్క్ చేసి కొట్టేసిన యాంటిక్ పీసెస్ని రేపటి వరకు కాపాడాలంటే ఎంత కష్టమో ఈ సబ్బర్నాళ్ళకి తెలీదా? ఛే, సర్లే ఇంకేం చేద్దాం. అయినా రేపటి వరకు దీన్ని కాపాడితే లైఫ్ లాంగ్ నన్ను ఇది కాపాడుతుంది. సరే, ఇక్కడ ఉండడానికి చోటు ఎతకాలి. ఆకాశంలో తేలుతూ బెత్తడంతో ఊపిరి, పిడికిడంతా అన్నం కోసం భూమి మీద మనుషులు పడే కష్టాలని చూస్తూ బాగా నవ్వుతున్నారు కదూ. నవ్వుకోండి, నేను నవ్వుతాను. ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఇదిగో ఇందులో ఉంది నా నవ్వు. తెలియకుండా ఇక్కడ పుట్టేశాను. జీవితంలో చూడాల్సింది ఇంకేమీ లేదు. చాలా కష్టపడ్డాను ఇంతవరకు. చాలయ్యా బాబు. ఎక్కడ చూసినా మోసం, ద్రోహం, వంచన, ద్వేషం. వద్దురా ఈ జీవితం. ఓయ్, వినపడుతుందా? ఓయ్, ఇలా ఇంకా ఎన్ని రోజులు? నన్ను చూస్తే పాపం అనిపించదా నీకు? ఇంతగా గొంతు చించుకొని అరుస్తున్నాను. ఎవడ్రా పొద్దున్నే? ఓయ్, నన్ను చూస్తే పాపం అనిపించదా నీకు? ఓయ్ ఓయ్, నాకు వినపడుతోంది. ఎవరిని పిలుస్తున్నావు? ఎవరు నువ్వు? ప్లీజ్ రావా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసం రావా ప్లీజ్. ఎవరు నువ్వు? నువ్వెవరు? రికీ పాటింగ్. ఓ, క్రిస్టియనా? తెలీదు, బట్ మనిషిని. మరి ఆ పేరు ఎలా వచ్చింది? యాక్చువల్లీ క్రికెట్ బాగా ఆడతానని అందరూ అలా పిలుస్తుంటారు. ఓ, నీకంటూ ఒక పేరు లేదా? అమ్మా నాన్న ఉండింటే ఉండేదేమో.
సారీ రికీ, నా పేరు నరేన్. అవును, ఇక్కడేం చేస్తున్నావు? అదా, నేను బోట్ మెకానిక్ని. నన్ను పిక్ చేసుకోవడానికి బోట్ వస్తుంది, అందుకే ఇలా. ఏమిటా బ్యాగ్? అదా, టూల్ కిట్. ఓకే. అవును, అక్కడ ఎవరు లేరు కదా, అప్పటి నుంచి ఎవరిని పిలుస్తున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ని. గర్ల్ ఫ్రెండా? ఎక్కడుంది? ఈ సముద్రానికి అటువైపు ఉంది. నేను పెరిగి పెద్దయ్యాక నా కోసం అన్నీ వదులుకొని వస్తుందని మా నాన్నమ్మ చెప్పేది. అందుకే అప్పుడప్పుడు వచ్చి ఇలా పిలుస్తుంటాను. పాపం తనకు వినపడుతుందో లేదో. వావ్, ఇంట్రెస్టింగ్. రికీ, నాకు సాయం చేస్తావా? ఏంటి? నాతో పాటు అరుస్తావా? తనకు వినిపిస్తుందేమో, ఒక్కసారి ట్రై చేద్దాం. సరే. సాగరానికి అటువైపున్న నా మహారాణి, సాగరానికి అటువైపు ఉన్న తన మహారాణి, నా కలల రాణి, తన కలల రాణి, ఏంజల్. ఏంజల్. నీ రాకకై క్షణ క్షణం పరితపిస్తున్న ఈ రాజు అరుపు వినిపించట్లేదా? ఏ దూర తీరాన దాగి ఉన్నా వినిపించట్లేదా నా స్నేహితుడి ఆవేదన? త్వరగా వచ్చి ఈ చిట్టి హృదయానికి తోడుండిపో. అవునవును, త్వరగా వచ్చి ఈ చిట్టి హృదయానికి తోడుగా ఉండిపో. రేపు నిన్ను పిలవడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఊరెళ్ళిపోతాను. ఇక్కడ తను ఒంటరోడైపోతాడు. అవును. హలో హలో హలో, వినిపించట్లేదా? వినిపించట్లేదా? హలో, ఎక్కడున్నా? హలో. కాలం మహా వింతగా ఉంటుంది. జీవితం గురించి మనం ఒక లెక్క వేసుకునే లోపల నాకు తెక్కుంది, దానికి ఒక లెక్కుంది అని గుర్తు చేస్తుంటుంది. We had a stuck on the day. We will pick you today in the evening. ఇలా ఫుట్గాళ్ళకి ఇదే ఫైనల్ ఛాన్స్. సాయంత్రం కనుక రాలేదు, నేనే వేరే బయర్స్ చూసుకొని చెప్పేస్తాను. బోర్ కొడుతోందే, ఏం చేసేది? ఏ నరేన్, నువ్వు ఇంకా పోలేదా? లేదు, ఈరోజు ఈవినింగ్ కన్ఫర్మ్. ఓ నైస్. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు? మళ్ళీ డౌటే. ఓ ఓకే. చాలరా, ఐఎమ్ టయర్డ్. సిగరెట్? ఐ డోంట్ స్మోక్. అది తాగితే పోతారు, తాగొద్దు. నీ రాణి దొరికిందా? లేదు, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. తను ఎలా ఉంటుందో, తనని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు. తను ఎలా ఉంటుందో తెలియదు కానీ తనని ఎంత ప్రేమిస్తున్నానంటే, నువ్వు టైటానిక్ సినిమా చూసావా? లేదు కానీ డార్క్ నైట్ రైజెస్, ఆర్ట్ ఆఫ్ స్టీల్, అబ్బబ్బా అందులో దొంగతనాలు చేస్తారు భయ్యా. ఏరికి ఏం మాట్లాడుతున్నావు? సారీ నువ్వు చెప్పు. ఆ సినిమాల్లో హీరో హీరోయిన్ ఎక్కడో పుట్టి పెరిగి ఒకే పడవలో ప్రయాణం చేసేటప్పుడు పరిచయం, స్నేహం, ఒక సందర్భంలో ప్రేమ పుడుతుంది. ప్రతి ప్రేమకి విధి శత్రువు అన్నట్టుగా అంత పెద్ద పడవ విరిచి ముక్కలైనా వాళ్ళ ప్రేమ మాత్రం ముక్కలవ్వలేదు. హీరోయిన్ని కాపాడుతూనే తన ప్రాణాలు వదిలేస్తాడు హీరో. అంతలా ప్రేమిస్తున్నాను తనని. లైఫ్ ఒక్కోసారి భలే సరదాగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరెవరు కనెక్ట్ అవుతారో అర్థం కాదు. నేను ఇక ఈ దొంగతనాలు చెయ్యను. ఇన్ని రోజులు నేను జీవితం గురించి చెడుగా అనుకున్నదంతా నా భ్రమే.
ఈ భూమి మీద ఇంకా ఏదో ఉంది. దీనితో వచ్చే డబ్బులు నాకు వద్దు. ఊ! వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా వదలరు అనుకుంటా. ఈ దాగుడు మూతలు ఇంకెంతసేపు రా దేవుడా, చాలా అయిపోయింది. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. అవును, నాకేమైంది? నా కోసం వచ్చిన వాళ్ళతో వెళ్లకుండా ఇలా చేశానేంటి? అయినా నరేన్ని 2 సార్లే కలిశాను. మళ్ళీ తనని ఎందుకు ఇంతగా చూడాలనిపిస్తోంది? నరేన్, ఎప్పుడొస్తావు? నిన్ను చూడాలని ఉంది. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటా నీకోసం. ఎక్కడ పోయాడు వీడు? వెళ్ళిపోయాడా? అబ్బా, బోర్ కొడుతుందే. అయినా తలుచుకుంటే ప్రత్యక్షమవుతాడేంటి ఇప్పుడు? ఎలాగో ఇన్ని రోజులు ఒక్కడిగానే ఉన్నా, ఒక్కడిగానే ఉండిపోతా. నరేన్, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఆ రోజు నుంచి నీకోసం ఎదుగుతున్నాను తెలుసా. మళ్ళీ వస్తావో రావో అని ఎంత భయపడ్డానో. నాకు అలాగే అనిపించింది. నిన్ను జస్ట్ 2 సార్లే కలిశాను. నువ్వు వెళ్ళిపోయి అనిపించినప్పుడు ఈ చోటంతా ఎంటీగా అనిపించింది. ఈ సముద్రం అంతా ఎడారిలా అనిపించేది. నేను వచ్చేసాగా. అవును, ఆ రోజు తిరిగి రావడం డౌట్ అన్నావు. ఏమో, వెళ్ళలేదు. ఎందుకు? నాకు ఇక్కడే మంచి ఉద్యోగం దొరికిందిగా. అర్థం కాలేదు. నీ స్నేహం. అంటే నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కలుస్తావా? అవును నేస్తమా. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. సరే, నీళ్ళలో ఆడుకుందామా? పదా. మనిషిని సుఖం దుఃఖం రెండూ బంధువులా కలుస్తుంటాయి. కష్టాలు ఉన్న మనిషిని ఉన్నట్టుండి సంతోషం పలకరిస్తుంటుంది. సంతోషం పలకరించే లోపలే కష్టం వచ్చి బాగున్నారా అంటుంది. నరేన్, ఏమైంది? మా నాన్నమ్మ 10 రోజుల క్రితం చనిపోయింది. బాధపడదు నరేన్. మా నాన్నమ్మ దూరం అవడంతో తట్టుకోలేకపోతున్నాను రికీ. నాకు చచ్చిపోనను. ప్లీజ్ రికీ, హెల్ప్ చేయి. బట్ నన్ను ఆపకు. సరేరా. దూకు. భయమేస్తుంది రికీ.
సరే నా చేయి పట్టుకో. ఇప్పుడు దూకు. రిక్కీ బాయ్. బాయ్. ఒక్క నిమిషం నరేన్. నీకు మీ నానమ్మ అంటే అంత ప్రాణమా? అవును. నాకు కూడా. అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలీదు, కానీ వాళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళ కోసం ఎప్పుడు ఏడవలేదు. నాకు అప్పుడు ఆ ఫీల్ ఏంటో అర్థం కాలేదు. మీ నానమ్మ చనిపోయి 10 రోజులైనా నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. ఇప్పుడు నేను చూస్తుంటే నాకు ఏడుపు వస్తోంది. క్షమించు రిక్కీ, నీకు ఎవరు లేరని విషయమే మర్చిపోయా. ఇప్పుడు నేను కూడా నీకు దూరం అయితే నువ్వు ఒంటరి ఓడవుతావని విషయమే మర్చిపోయాను. బాధపడద్దు రిక్కీ, నేనున్నగా నీకు. తలరాత బాగుంటే నొప్పిలో నుండి కూడా నవ్వులు పుట్టుకొస్తాయి. కళ్ళు తెరవచ్చా? అరే ఉండమన్నాగా. ఎంతసేపు? అయిపోయా, ఒక్క నిమిషం. ఇప్పుడు తెరవచ్చు. చాలా బాగుంది, క్యూట్గా కదా. ఇదిగో చాలా కష్టపడి తెచ్చాను. ఇది నీకు దూరమైన క్షణం, నేను నీకు దూరమైనట్టే, గుర్తుపెట్టుకో. అలాంటి మాటలు అవసరమా? రిక్కీ, నేను నీకేమని ఇవ్వాలి కదా. ఏమివ్వను? సిగరెట్? స్మోక్ చేయవు కదా. సరే, నీకేం కావాలో నువ్వే అడుగు. ఏంటి నువ్వు ఏమడగాలి ఇప్పుడు? నా మీద ఒట్టు, నువ్వు అడగాల్సిందే. ఏమడగాలి ఇప్పుడు? ఒకటి అడగాలి కానీ ఏయ్, ఏంటది? చెప్పాలి ఇప్పుడు. చెప్పకపోతే వదిలేదు లేదు. అది అది ఏయ్, చెప్పాలి ఇప్పుడు. నో! ఏయ్, ఇప్పుడు చెప్పకపోతే నేను నీకెప్పుడు కనిపించను. అమ్మో, ఏమంటున్నాడు వీడు? తమాషకు కూడా అలాంటి మాటలు మాట్లాడొద్దురా. సరే, అదేంటో చెప్పు ఇప్పుడు. అది అది ఆ రోజు నువ్వు హీరో హీరోయిన్ గురించి, ప్రేమ గురించి చెప్పావే, అది ఇక్కడ బాగా గుచ్చుకుందిరా. నాకు కూడా అలాంటి ప్రేమ కావాలనిపిస్తోంది నరేన్. ఏయ్, సూపర్ రా. ఇలాంటి ఆశ పుట్టిందంటే మనసులో ఎవరో అమ్మాయిని తిష్ట వేసుకుని కూర్చున్నావు కదరా. చెప్పు, ఎవరో చెప్పు. సరేరా, తన పేరు ఎమ్మి. ఫస్ట్ టైం తనని టెన్నిస్ కోర్ట్లో చూశాను. ప్రాక్టీస్ సెషన్స్కి వచ్చేది. పరిచయం అయింది. రాను రాను క్లోజ్ ఫ్రెండ్గా మారింది. తనకు నేనంటే చాలా ఇష్టం కూడా. నాకేదో చెప్పాలని ట్రై చేసేది, కానీ ఎందుకో ఆగిపోయేది. అప్పుడంతా తలకెక్కేదే కాదు. కానీ ఇప్పుడు తనతో మాట్లాడాలనుంది. ప్రేమ విషయం చెప్పాలనుంది, కానీ భయంగా ఉంది.
మా పరిచయం స్నేహం వరకు వచ్చి ఆగింది. దాన్ని నువ్వు ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలి. ప్లీజ్, నా కోసం. రేయ్, నీకోసం ప్రాణాలేస్తా, ఈ మాత్రం చేయలేనా? సరే, తన మొబైల్ నెంబర్ ఉందా? హా, ఉంది ఉంది ఉంది. ఇవ్వు మరి. ఇప్పుడే తనకి విషయం చెప్పేసి మిమ్మల్ని కలిపేసి పెళ్లి చేసేస్తాను. 94499. నాట్ రీచబుల్ రా. రేయ్, డోంట్ వరీ రా, నంబర్ ఉందిగా, నేను చూసుకుంటా. తన ప్రేమ సముద్రంలో మునగడానికి రెడీగా ఉండు. ఏయ్ అర్రా. ఏయ్ అర్రా. ఏయ్ ఏయ్ వద్దురా. నమ్మకం ఉన్న చోటే స్నేహం ఉంటుంది. మనల్ని బాగా నమ్మిన వాళ్ళ దగ్గర దాచిపెట్టిన నిజం దాచలేము. నరేన్ నన్ను చాలా నమ్మినాడు. తన విషయాలేవి దాచిపెట్టకుండా అన్నీ నాతో పంచుకున్నాడు. కానీ నేను ఒక దొంగననే విషయం తన దగ్గర దాచిపెట్టాను. చాలా కష్టంగా ఉంది మనసుకి. ఈ విషయం తనకు తెలిస్తే దూరం అవుతాడమని భయంగా ఉంది. ఏం చేయాలి? సరే, ఏదైతే కానీ నిజం చెప్పేద్దాం. ఏంటి, నీలాంటి వాడుతో నేను స్నేహం చేసింది? ఈ విషయం ముందే తెలిసింటే నా కంటి చూపు కూడా నీ వైపు తిప్పేవాడిని కాదు. ఒంటరిగా ఉన్న నా జీవితాన్ని మంచి స్నేహం దొరికింది అని సంతోషించేలోపే దాన్ని నాశనం చేసావు కదరా. అలా చెప్పడానికి సిగ్గులేదు? ఛీ, దీన్ని ఎక్కడ కొట్టేశావో. నరేన్, ఏం చేస్తున్నావు? వద్దు నరేన్, ప్లీజ్ నా మాట విన్నారేన్. ఏం వినేది? ప్లీజ్ నా మాట విన్నారేన్. నరేన్, ఏం నరేన్ నువ్వు? రికే, 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 ఎంత పని చేశాను. నరేన్, అవును, నేను దొంగనే. కానీ నీలాంటి మంచి వ్యక్తి స్నేహితుడిగా దొరికిన రోజే దొంగతనాలు అన్నీ మానేశాను. నరేన్, లైఫ్లో ఫస్ట్ టైం హోటల్లో సప్లయర్గా పనిచేసి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆ బ్రాస్లెట్ కొంటే అది నువ్వు అర్థం చేసుకోకుండా, సరే ఇంకెప్పుడు నీకు కనిపించను. అవసరంలో కాలు జారితే శరీరానికి గాయమవుతుంది. ఆవేశంలో నోరు జారితే మనసుకు గాయమవుతుంది. ఆవేశంలో ఏదేదో అనేసావాడిని. అనవసరంగా అంత మంచి స్నేహితుడిని దూరం చేసుకున్నా అనిపిస్తుంది. ఏమో ఒకటి చేయాలి వాడికి. ఏం చేసేది? ఎస్, ఏమి, వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి. పిక్ ద కాల్, ప్లీజ్ పిక్ ద కాల్, పిక్ ద కాల్. హలో, ఈజ్ దిస్ ఎమీ? ఎస్, రికే, ఎమ్మి నిన్ను కలవాలంట. ఐఎమ్ సారీ రికే. రికే, ఎక్కడికి పోయావు? ఐఎమ్ సారీ రికీ, ప్లీజ్ రా రికీ, ప్లీజ్ రికీ రారా. నరేన్, రికీ,
నువ్వు ఇక్కడే ఉన్నావా? హ్మ్. ఐఎమ్ సారీ రా, ఆవేశంలో ఏదేదో అనేశాను, నన్ను క్షమించురా. నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే సంతోషం. థ్యాంక్స్ రిక్కీ. రిక్కీ, నీకు గుడ్ న్యూస్ ఉంది. ఏమీతో మాట్లాడా, మొత్తం సెట్ చేశా. రేపు నువ్వు తనను కలుస్తున్నావు, ప్రపోజ్ చేస్తున్నావు, అంతే. ఓకేనా? ఎమ్మిని ప్రపోజ్ చేయడమా? తన కళ్ళల్లో చూడాలంటేనే భయం వేస్తుందిరా. ఎలా ప్రపోజ్ చేయగలరా? అమ్మో, నాకు భయం రా. ఏ, ఈసారి వదిలేదు లేదు నిన్ను. రేపు నువ్వు తనను కలవాల్సిందే, ప్రేమ విషయం చెప్పాల్సిందే. అర్థం చేసుకో, నాకు చాలా భయం వేస్తుంది. లేదు వద్దు. లేదు, వదిలేదు లేదు, నువ్వు ప్రేమ విషయం చెప్పాల్సిందే. నా మాట అంతే. వినరా. లేదు లేదు, నువ్వేమని చేసుకో, ప్రేమ విషయం చెప్పాల్సిందే. ఎలా చెప్పాలరా? ప్లీజ్ రా, నా మాట విను. కాలం అవకాశం ఇచ్చినప్పుడు మనిషి ఒక్కోసారి వాడుకోడు. పోగొట్టుకున్న అవకాశాన్ని వాడుకోవాలనుకున్నప్పుడు ఒక్కోసారి విధి అవకాశం ఇవ్వదు. ఏమైంది? వీడు ఇంతసేపైనా ఇంకా రాలేదు. ఎమ్మి వచ్చేస్తుందో ఏమో. నరేన్, సూపర్గా ఉన్నావు. ఏమి నిన్ను చూస్తే ఫస్ట్ లుక్లోనే పడిపోతుంది. స్టైల్గా నడవాలి. ఒక ట్రయల్ చూద్దామా? సరే. రెడీనా? వాక్. ఏమైంది దానికి? ఏంట్రా బ్లడ్? సారీ నరేన్, ఆ రోజే చెప్దాం అనుకున్నా. ఆ రోజు బ్రేస్లెట్ కోసం నీళ్ళు దొరికినప్పుడు తలకు ఒక బండలై కొట్టుకుంది. ఆ రోజే చెప్దాం అనుకున్నా. చిన్న గాయమే కదా అని పట్టించుకోలేదు. ఎందుకో ఈరోజు చాలా నొప్పిస్తుందిరా. ఎందుకో కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు నరేన్. చనిపోతాను అనిపిస్తుందిరా. నీకేమైనా పిచ్చి పట్టిందేరా? అలాంటి మాటలు ఆడొద్దురా. హాస్పిటల్కి పోదాం రారా. నరేన్, అంతవరకు నా ఊపిరి ఆగదు. హాస్పిటల్లో బర్త్ కన్నా ముందే ఆ దేవుడి దగ్గరే నా బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. కనీసం నా స్నేహితుడు ఒడిలో ప్రాణాన్ని వదిలినానైనా సంతోషాన్ని ఆయన మిగిల్చినారే. 10 క్షణాలు అలానే ఉన్నారే. ప్లీజ్. ప్రతి ఇంట్లోన మనిషి ఉన్నా, ప్రతి ప్లీజ్, వంట్లోన ఇది నా హార్ట్. స్నేహం ఉండదు. ఈ కొద్ది రోజుల స్నేహం నా వందేళ్ళ జీవిత సమానం. మరో జన్మంటూ ఉంటే నువ్వే నా స్నేహితుడిగా ఉండాలని ఆ దేవుడితో కలిసి నా తలరాతను నేనే రాసుకుంటా. ఇక సెలవు మిత్రమా.